Welcome to Spoken English Tutorials class 29. In this video, we are going to discuss about past tense and the subclassification of past tense. So before going ahead, I would like to request you all to please like the video, share the video and subscribe the channel. And if you have any further comments, please let me know in the comment section. So coming into the topic, as you all know, in the previous videos, we completed present tense concept and the classification of present tense like simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Now in this video we are going to deal about past tense. So first of all, what do you mean by past tense? So past tense deals with the activities which have been done in the earlier, అంటే ముందు జరిగిపోయిన విషయాలు, మన గతంలో జరిగిపోయిన విషయాలని అవి కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పే సందర్భంలో we have to use past tense. Once again I'll repeat it, listen carefully. The tense which is used to indicate, okay, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఒక యాక్షన్ని యూజ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ వాస్ డన్ ఇన్ ద పాస్ట్ ఈజ్ కాల్డ్ అ సింపుల్ పాస్ట్ టెన్స్. అండర్స్టూడ్? నో డౌట్, రైట్? గతంలో మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించామనుకోండి, ఆ పని పూర్తయిపోయింది, ఓకే, కంప్లీట్ అయిపోయింది అని చెప్పే సందర్భంలో మనం ఏదైతే ఉపయోగిస్తామో ఆ టెన్స్ను మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటామన్నమాట. నో డౌట్. సో అన్ని టెన్సెస్కి కీవర్డ్స్ ఉన్నట్టు ఈ టెన్సెస్కి కూడా కీవర్డ్స్ ఉంటాయి. లైక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని కీవర్డ్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని కీవర్డ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కొన్ని కీవర్డ్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వీ విల్ ఎక్స్క్లూజివ్లీ డిస్కస్ ఇన్ దిస్ వీడియో అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ అదంతా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇఫ్ యూ లుక్ అట్ సింపుల్ పాస్ట్ టెన్స్, సో యాజ్ ఐ క్లియర్లీ మెన్షన్డ్, లైక్ పాస్ట్ టెన్స్ అంటే మనం గతంలో అయిపోయిన విషయాల గురించి మాట్లాడుకుంటాం అనమాట. ప్రజెంట్ అంటే మన ముందు జరుగుతున్న విషయాల కోసం. ఓకేనా? నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, సో సింపుల్ పాస్ట్ టెన్స్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద టెన్స్ ఈజ్ అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ విచ్ వాస్ డన్ అంటే ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిపోయిన విషయాలు అంటే ఆ కార్యక్రమాలు జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని సూచించడం కొరకు మనం ఏదైతే టెన్స్ వాడతామో వాటిని ఆ పర్టికులర్ టెన్స్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ కిందకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, లైక్ ఎవ్రీ టెన్స్ మనం ఏదైతే ఏ విధంగా చెప్పుకున్నాం, మనం పాజిటివ్ స్టేట్మెంట్లో చెప్పుకుంటాం అండ్ నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పుకుంటాం అండ్ క్వశ్చన్ మార్క్ పాజిటివ్లో చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ టెన్స్కి కూడా మనం పాజిటివ్ సినారియోలో ఏ విధంగా చెప్పాలి, నెగిటివ్ సినారియోలో ఏ విధంగా చెప్పాలి అండ్ క్వశ్చన్ మార్క్స్ పాజిటివ్లో ఏ విధంగా చెప్పాలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో ఈ వీడియోలో మనము పాజిటివ్ స్ట్రక్చర్ కోసం చూద్దాం. ఓకేనా? సింపుల్ పాస్ట్ టెన్స్లో అది పాజిటివ్లో రిప్లై ఇచ్చేటప్పుడు మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సబ్జెక్ట్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ సబ్జెక్ట్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఆఫ్టర్ సబ్జెక్ట్ వీ నీడ్ టు టేక్ వర్బ్ టు, అంటే V2. మనకి వర్బ్స్ 4 ఉంటాయి తెలుసు కదా, లైక్ V1, V2, V3, V4. సో మనకి డిఫరెంట్ వర్బ్స్ ఉంటాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకున్నాం అనుకో, అది V1 అవుతుంది. లైక్ వెంట్ అంటే V2 అవుతుంది. V3 వచ్చేసి గాన్ అవుతుంది. V4 వచ్చేసి గోయింగ్, ఇంగ్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సిట్, మళ్ళీ V2కి శాట్. ఇక్కడ సిట్టెడ్ అనొద్దు, చూడండి, సిట్టెడ్ అంటే రాంగ్, అది మళ్ళీ శాటే వస్తుంది, మళ్ళీ సిట్టింగ్ అని అనాలి ఇక్కడ. ఓకేనా? అంటే ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ పార్టిసిపల్ అండ్ కంటిన్యూస్ అనమాట. ఫ్యూచర్ అయితే విల్ అని వస్తుంది అనమాట, అది జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, ఇంకొకటి ఈట్ తీసుకున్నాం అనుకోండి, అది V1. ఎయిట్ అంటే V2లో, ఈటెన్ అంటే V3లో, ఈటింగ్ అంటే V4లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్జాంపుల్ నో అనేది V1, నోన్ అంటే KNEW, న్యూ అనాలి. ఓకేనా? KNEW V2లో వస్తుంది అది. అండ్ ఆఫ్టర్ దట్ KNOWN, నోన్ అండ్ KNOWING, నోయింగ్. సో ఈ విధంగా మనకి వర్బ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు స్ట్రక్చర్లోకి వచ్చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత V2 తీసుకోవాలి, తర్వాత లాస్ట్లో వీ నీడ్ టు హ్యాడ్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకేనా, జస్ట్ రిమెంబర్ దిస్. ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కీవర్డ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కీవర్డ్ మనము దేనికి దానికి సపరేట్గా యూజ్ చేస్తాం. ప్రజెంట్లో ఉన్నప్పుడు ప్రజెంట్కి సంబంధించిన కీవర్డ్స్ అండ్ పాస్ట్లో ఉన్నాం కాబట్టి పాస్ట్ రిలేటెడ్ కీవర్డ్స్ షుడ్ బి యూజ్డ్. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో లెట్ us see structure once again. First, take the subject. After subject, you need to take verb 2. Okay. After verb, you need to take extra words. After extra words, we need to take keywords. No doubt in this regard. So now let us quickly write the sentences with a positive statement. So let us write examples for simple past tense in positive scenario. So if you see the structure goes on like this. First subject, verb 2, extra words, keywords. Let us write first example. Like first subject ఉండాలి కాబట్టి ఐ తీసుకుంటాను. ఐ తర్వాత verb 2. లైక్ verb 2 వచ్చేసి నేను 8 అనుకుందాం. ఓకేనా, I ate. ఓకేనా, I ate mango, extra word, I ate mango yesterday. కీవర్డ్ అనేది మనం నిన్నటికి సంబంధించి యూజ్ చేస్తున్నాం కాబట్టి yesterday. ఇక్కడ ఐ వచ్చేసి మనకి సబ్జెక్ట్ అనమాట. 8 అనేది V2 అంతే కదా. ఈట్ V1, 8 V2, ఈటెన్ V3, ఈటింగ్ V4. ఇక్కడ మనం V2 తీసుకోవాలంటే పాస్ట్, కొంచెం పాస్ట్ ఉండేది తీసుకోవాలి. సో సబ్జెక్ట్ ఐ, 8 V2. నెక్స్ట్ మ్యాంగో వచ్చేసి ఎక్స్ట్రా వర్డ్ అనమాట. yesterday వచ్చేసి కీవర్డ్ అనమాట. ఈజ్ ఇట్ యాజ్ పర్ స్ట్రక్చర్ ప్రకారం ఉంది కదా? ఎస్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఐతో తీసుకున్నట్లయితే ఐ, ఓకే, వాచ్ అనేది V1, V2 అంటే పాస్ట్ వెళ్ళిపోతే ఈడీ యాడ్ అయిపోతుంది సింపుల్గా, వాచ్డ్. ఓకే, పాస్ట్ టెన్స్లో అంటే ఈడీ ఉంటుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఈడీ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఉంటాయి. జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఐ వాచ్డ్ న్యూ వెబ్ సిరీస్ లాస్ట్ సండే. నేను అంటే ఐ అంటే నేను. ఓకే, ఇక్కడ నేను. వాచ్డ్ అంటే చూశాను, కొత్త. న్యూ అంటే కొత్త. వెబ్ సిరీస్ లాస్ట్ సండే అనేది కీవర్డ్ అనమాట ఇక్కడ, జస్ట్ రిమెంబర్. సో స్ట్రక్చర్ ప్రకారం ఉంది అంటే నేను పోయిన సండే అంటే లాస్ట్ సండేకి ఒక కొత్త వెబ్ సిరీస్ చూశాను. సో అంతే కదా, అది పాస్ట్ అయిపోయిన విషయాల గురించి చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. లైక్ ఐ ఎంజాయిడ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ yesterday. నిన్న క్రికెట్ మ్యాచ్ చూస్తూ నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే చేశారు, మీరు ఎంజాయ్ చేశారు, ఆ పని అయిపోయిందనమాట. అంటే ప్రజెంట్లో ఉన్నారు ఇక్కడ మీరు. ఓకే, ప్రజెంట్లో ఉండి మీరు అంటే గతంలో పాస్ట్లో ఒక పని అయింది కదా, ఆ పని కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ కంప్లీట్ అయిన పని ఇప్పుడు మీరు ప్రజెంట్లో మాట్లాడుతున్నారనమాట, మీ మౌత్తో మీరు మాట్లాడుతున్నారనమాట. జస్ట్ రిమెంబర్ దట్. ఓకేనా, ప్రజెంట్లో పాస్ట్లో అయిన విషయం గురించి చెప్తున్నారు, అంతే తేడా. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాము. ఐతో అయిపోయింది, నెక్స్ట్ మనం వీతో చూద్దాం. సో వి ఇన్వైటెడ్ అంటే మనం ఇన్వైట్ చేసాము, మేము. వి అంటే మేము. ఓకే, మేము ఇన్వైటెడ్, ఒక పేరు తీసుకుందాం. ఓకే, ఎక్స్ట్రా వర్డ్స్లో మనం నేమ్స్ తీసుకోవచ్చు కదా. ఇన్వైటెడ్ రమేష్ అండ్ సురేష్ టు, ఇంకా మనం యాడ్ చేసుకుందాం ఎక్స్ట్రా, ఏం కాదు. వి ఇన్వైటెడ్ రమేష్ అండ్ సురేష్ టు అటెండ్ ద ఫేర్వెల్ ప్రోగ్రామ్ yesterday. నిన్న జరిగిన ఫేర్వెల్ ప్రోగ్రామ్కి రమేష్ ఇంకా సురేష్ని పిలిచాము అంటే ఇన్వైట్ చేశాము అని అర్థం అనమాట. ఓకే, చేసాము, కంప్లీట్ ఇన్వైట్ చేసిన ఒక ప్రక్రియ అయిపోయింది, ఇన్వైట్ చేసేసాము. వాళ్ళు వచ్చింది రాంది, దట్స్ అ నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ఇది పాజిటివ్ సినారీలో ఉంది. ఓకేనా, ఒకవేళ నాట్ ఇన్వైటెడ్ అంటే అది మీకు నెగిటివ్లో అయిపోతుంది, అంటే డిడ్ నాట్ ఇన్వైటెడ్, అది నెగిటివ్లో వచ్చేస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే వెంట్
టు KODAIKANAL కొడైకెనాల్. వి వెంట్ టు కొడైకెనాల్ లాస్ట్ మంత్ అంటే పోయిన నెల మేము కొడైకెనాల్కి వెళ్ళాము. కొడైకెనాల్కి వెళ్ళాము, వెళ్ళి చాలా ఎంజాయ్ చేసామంటే అండ్ ఇంకా యాడ్ చేసుకోండి కంజంక్షన్. అండ్ అంటే ఏంటి ఇక్కడ కంజంక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ కంజంక్షన్. అండ్ వి ఎంజాయ్డ్ ద క్లైమేట్ దేర్ అంటే అక్కడ వి ఎంజాయ్డ్ ద క్లైమేట్ దేర్, అక్కడ క్లైమేట్ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు? బికాస్ ఇట్ వాస్ పాస్ట్ కాబట్టి వాస్ అనుకుందాం. ఇట్ వాస్ వెరీ కూల్, అది చాలా చల్లగా ఉంది అక్కడ క్లైమేట్, మేము చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ విధంగా నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఐ అయిపోయింది, వి అయిపోయింది, ఇప్పుడు యూతో వెళ్దాం. సో చూడండి, యూ డిస్టర్బ్డ్ మీ లాస్ట్ సండే వైల్ అంటే ఆ సమయంలో ఐ వాస్ పెయింటింగ్, నేను పెయింట్ చేస్తున్న సమయంలో లాస్ట్ సండే నేను పెయింటింగ్ చేస్తున్న సమయంలో యూ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు అని అంటున్నాం అనమాట. డిస్టర్బ్ చేశాడు, ఆ డిస్టర్బ్ చేసిన పని అయిపోయింది, జస్ట్ నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు ప్రజెంట్లో అతనితో అంటున్నావు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు లాస్ట్ సండే నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు అని అతను ఫేస్ టు ఫేస్ అనేస్తున్నారు ఇప్పుడు. సో యూ డిస్టర్బ్ మీ లాస్ట్ సండే వైల్ ఐ వాస్ పెయింటింగ్. నో డౌట్, జస్ట్ ప్రాక్టీస్ చేయండి నోట్స్లో రాసుకొని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ మెట్ మై పేరెంట్స్ లాస్ట్ వీక్. నువ్వు మా పేరెంట్స్ని లాస్ట్ వీక్ కలిసావు. ఓకే, నువ్వు మా పేరెంట్స్ని లాస్ట్ వీక్ కలిసావు, లైక్ ఆ కలిసిన పని అయిపోయింది కాబట్టి పాస్ట్ కిందికి. నెక్స్ట్ యూ కిల్డ్ మస్కిటో లాస్ట్ నైట్. నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నువ్వు మస్కిటోని చంపావు. కిల్డ్ అంటే చంపడం, యూ అంటే నువ్వు, యాజ్ ఐ టోల్డ్ నువ్వు మస్కిటోని చంపావు నిన్న రాత్రి అంటే యూ కిల్డ్ మస్కిటో లాస్ట్ నైట్. ఇది స్ట్రక్చర్ ప్రకారమే ఉంటుంది, డోంట్ నీడ్ టు వరీ. ఓకే, యూ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, ఓకేనా. కిల్డ్ అనేది V2. ఓకే, కిల్డ్ V1 ఏమొస్తుంది, కిల్డ్కి కిల్ వస్తుంది. V2కి ఏమొస్తుంది, కిల్డ్ ఈడి యాడ్ అయిపోయింది. V3కి కిల్లన్ వస్తుందా, నో, కిల్డ్ అనే అనాలి. V4కి కిల్లింగ్, జస్ట్ ING యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నో డౌట్. తర్వాత ఎక్స్ట్రా వర్డ్ అనేది మస్కిటో, లాస్ట్ నైట్ అనేది కీవర్డ్. స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా? సో గో విత్ స్ట్రక్చర్. ఏ టెన్స్ నేర్చుకున్నా ముందు మీరు స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ స్ట్రక్చర్తో మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్నా ఎన్ని సెంటెన్సెస్ అన్నా ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ విల్ క్విక్లీ మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ విత్ దే జాయిన్డ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ 2 years బ్యాక్. దే అంటే ఎవరు ఇక్కడ, వాళ్ళు లేదా వారు అని సూచించే సందర్భంలో దే అనే సబ్జెక్ట్ను వాడడం జరుగుతుంది. జాయింట్ అనేది V2, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ అనేది ఎక్స్ట్రా వర్డ్ అవుతుంది. 2 years బ్యాక్ అనేది అంటే 2 years ముందు, అది మనకి గతం అయిపోయింది కాబట్టి అది పాస్ట్ కాబట్టి పాస్ట్కి రిలేటెడ్ కీవర్డ్ మనం వాడడం జరుగుతుంది అనమాట. 2 years బ్యాక్ అంటే అదొక కీవర్డ్ టైపే. దే జాయిన్డ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ 2 years బ్యాక్. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. అయిపోయింది ఆ విషయం. అవుతున్నారు అనట్లేదు నేను, అవుతున్నారు నా కళ్ళ ముందు అనట్లేదు నేను, ఎప్పుడో అయిపోయారు వాళ్ళు కాలేజ్లో జాయిన్ అని చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే అప్లైడ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్ 5 days బ్యాక్. దే అంటే వాళ్ళు, అప్లైడ్ అంటే అప్లై చేశారు, అప్లైడ్ అంటే అప్లైడ్ చేసేసారు అని అర్థం అనమాట. ఫర్ నీట్ ఎగ్జామినేషన్ 5 days బ్యాక్. 5 రోజుల క్రితమే వాళ్ళు నీట్ అనే పరీక్ష కోసం అప్లై చేశారు అంటే ఆన్లైన్ అప్లై అన్న ఓకే. దే అప్లైడ్ ఆన్లైన్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్ 5 days బ్యాక్. హోప్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే అరేంజ్డ్ ఏ స్మాల్ పార్టీ ఎస్టర్డే. దే అంటే వాళ్ళు, మళ్ళీ అరేంజ్డ్ అంటే అరేంజ్ చేసేసారు ఓకేనా. ఆ స్మాల్ పార్టీ ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశారు. ఇక్కడ దే ప్లేస్లో మనం పేర్లు కూడా వాడుకోవచ్చు, లైక్ నౌన్ మనకు ఉంది కదా, ప్రొనౌన్కి బదులు వాడేది నౌన్ అంటే దే ఇక్కడ. సో నౌన్ ప్లేస్లో పేరు పెట్టేసి అయిపోతుంది కదా. అంటే ఈ ప్రొనౌన్ ప్లేస్లో మనం నేమ్స్ లైక్ సుమన్, కృష్ణ అండ్ వంశీ అరేంజ్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్, అరేంజ్డ్ ఆ స్మాల్ పార్టీ ఎస్టర్డే.
సో వీళ్ళ ముగ్గురిని నేను పేర్లు పెట్టి పిలవడం లైక్ పెద్దగా సెంటెన్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ ముగ్గురిని కలిపి నేను దే అంటే వాళ్ళు అంటాం కదా, వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేశారు. సో నేను పేర్లా చెప్పే బదులు సింపుల్గా వాళ్ళు అంటే అయిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళని వీళ్ళని ఒకటే కాబట్టి. నో డౌట్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ విత్ హీ. సో హీ పర్చేస్డ్ అంటే ఈ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇన్ ద ఎస్టర్డేస్ నీట్ రిజల్ట్స్. అంటే అతను నిన్న వచ్చిన నీట్ రిజల్ట్స్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయిపోయాడు అని అర్థం. హీ మెట్ ప్రశాంత్ డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే అంటే కీవర్డ్ ఇక్కడ, అంటే నిన్న కాక మొన్న అనమాట. డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న కాక మొన్న, నిన్న అంటే ఎస్టర్డే, ఓకేనా. లైక్ రేపు అంటే టుమారో, ఓకే. ఇవాళ అంటే టుడే, జస్ట్ రిమెంబర్ దట్. హీ మెట్ ప్రశాంత్ డే బిఫోర్ ఎస్టర్డే. ప్రశాంత్ని అతను నిన్న కాక మొన్న అంటే మొన్న కలిశాడని చెప్పేస్తాం. ఆకాష్ వెంట్ టు ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. ఆకాష్ నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఓకే. కంప్లీట్ అయిపోయింది టాస్క్. నెక్స్ట్ షీతో చూడండి. షీ మేడ్ డిలీషియస్ స్వీట్స్ ఎస్టర్డే. షీ అంటే ఆమె చాలా రుచికరమైన స్వీట్స్ తయారు చేసింది, ప్రిపేర్ చేసింది. మేడ్ అని అనొచ్చు, లేకపోతే ప్రిపేర్డ్ అన్నా ఓకేనా. ప్రిపేర్డ్. మేడ్కి V1 ఏమొస్తుంది, మేక్ వస్తుంది, V1. V2 మేడ్, V3 కూడా మేడ్, V4 మేకింగ్ అనమాట, ఓకే. నెక్స్ట్ వన్, తులసి జాయిన్డ్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ కంప్యూటర్ కోర్స్ ఎస్టర్డే. తులసి ఆన్లైన్ కోచింగ్ కొరకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో నిన్న జాయిన్ అయ్యింది. అంటే ఒక కంప్యూటర్ కోర్స్ కోసం ఆన్లైన్లో జాయిన్ అయింది అనమాట. జాయిన్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది కదా అట్లా. స్వర్ణ ఎంజాయిడ్ ద ట్రిప్ లాస్ట్ వీక్ స్వర్ణ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేసింది అంటే కంప్లీట్గా ఎంజాయ్ చేసింది, పాస్ట్ కిందకి అయిపోయింది అది. నెక్స్ట్ ఇట్తో ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎస్టర్డే అంటే అది చాలా సంతోషంగా ఫీల్ అయింది నిన్న, ఓకేనా. లైక్ ఇక్కడ మనము క్యాట్ తీసుకుందాము, మన పెట్ అనిమల్స్, బర్డ్స్ ఏదైనా. నెక్స్ట్, డాగ్ జంప్డ్ ఇన్ స్విమ్మింగ్ పూల్ లాస్ట్ నైట్. నిన్న నైట్ డాగ్ స్విమ్మింగ్ పూల్లో జంప్ చేసేసింది కంప్లీట్గా అయిపోయింది, ఓకేనా. సో హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో విత్ దిస్ వీ విల్ వైండ్ అప్ అవర్ క్లాస్. సో అంతకంటే ముందు ఏ సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఈ సబ్జెక్ట్స్ అన్ని తర్వాత V2 కంపల్సరీ వాడాలి, ఓకేనా. లైక్ ముందు మీకు హెల్పింగ్ వర్బ్స్ వస్తుంటాయి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏంటో నేను క్లియర్గా డిఫైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్ అండ్ ఆల్సో ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. టుమారో we'll discuss about negative statements in past simple past tense. Thank you so much.